అదేవిధంగా ముఖ్యంగా వైరా నియోజకవర్గ కేంద్రం, ఇది వైరా కాన్స్టిట్యున్సీ, ట్రైబల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకత్వాన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గిరిజన భవన్ మంజూరైనటువంటి గిరిజన భవన్ అస్తవ్యస్తంగా పూర్తి కాకుండా పెండింగ్ లో ఉంది. అధికారంలో కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలైనా పట్టుమని 10 పైసలు ఇవ్వకుండా, దాన్ని అభివృద్ధి చేయకుండా, దాని నిర్మాణం పూర్తి చేయకుండా ఇవాళ మొండిగోడలుగా దర్శనం ఇస్తా ఉన్నటువంటి గిరిజన భవన్ కూడా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. 25వ తారీఖు నెల లోపు అధికార పార్టీ, ప్రభుత్వం అధికారులు, గిరిజన శాఖ అధికారులు, ఎమ్మెల్యే స్పందించి దాని నిర్మాణానికి తగిన నిధులు కేటాయిస్తామని ప్రకటించకపోతే ఈ నెల 25వ తారీఖున మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్నటువంటి మన వైరాలో ఉన్నటువంటి గిరిజన భవన్ ని నిరసన కార్యక్రమంగా మేమే ప్రారంభిస్తాం. నల్ల రిబ్బెళ్లతో కట్టి ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది సమక్షంలోనే డబ్బు వైద్యాలతో గిరిజన భవన్ ని మేము ప్రారంభించబోతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించుకొని 25వ తారీఖు లోపు వైరాలో ఉన్న గిరిజన భవన్ నిధులు కేటాయిస్తారా, మరమ్మతులు చేపట్టి దాన్ని బాగు చేస్తారా, పూర్తి చేస్తారా లేదా తేల్చి చెప్పాలని ఈ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తాను. గిరిజన సంఘంగా తండా కమిటీలు, గిరిజన సంఘ నిర్మాణం, సభ్యత్వం, స్థానిక సమస్యల మీద రాబోయే కాలంలో వైరా నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లా తెలంగాణ గిరిజన ఉద్యమానికి ఒక తలమానికంగా, ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మా ఉద్యమాలు, పోరాటాలు రాబోయే కాలంలో చేస్తామని ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.